ఏపీలో ఫ్యాక్షన్ సినిమాను తలపించే విధంగా గొడవ జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఎల్లమంచిలి మండలంలో ఫ్యాక్షన్ సినిమా తరహాలో ఒక ఇంటిపై వేట కొడవళ్లు గొడ్డలతో దాడి చేశారు. గుంపర్రు గ్రామంలో సరిహద్దు విషయంలో తుంగా నాగేశ్వరరావు బన్నీపాల్ కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే బన్నీపాల్ ఫ్యామిలీపై తుంగా నాగేశ్వరరావు అతని అనుచరులు కొడవళ్లు గొడ్డలతో దాడి చేశారు. తమపై దాడి చేయడానికి వస్తున్నారని తెలిసి భయంతో బన్నీపాల్ ఫ్యామిలీ పరారైపోయింది. మరోవైపు నాగేశ్వరరావు అతని అనుచరులు పాల్ ఇంట్లో సామాన్లను ధ్వంసం చేశారు. ఇంటి బయట సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అవుతూ ఉండగా ఓ వ్యక్తి గొడ్డలతో కెమెరాను ధ్వంసం చేశాడు. సీసీ కెమెరాను ధ్వంసం చేయడం స్పష్టంగా వీడియోలో కనిపిస్తోంది. సో సీసీ కెమెరాల్లో మనం చూస్తున్నాం కదా, ఇది గుంపర్రు గ్రామంలో జరిగిన ఘటన. అచ్చంగా కూడా సినిమాల్లో ఉంటుంది కదా, కొడవళ్ళు గొడ్డలతో ఏదైనా తగాదాలు వస్తే దాడి చేసుకుంటున్నట్లు. ఎగ్జాక్ట్గా అలాంటి ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు వెళ్ళి అక్కడ ఆ ఘటన జరుగుతుంది. పాల్ వాళ్ళ ఇంట్లో ఆ ఘటన జరుగుతుంది. నాగేశ్వరరావు అతని అనుచరులు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సరిహద్దు విషయంలో ఈ వివాదం చెలరేగితే ఒక 4 మనుషులు వెళ్ళారు. వారితో పాటే ఒక మహిళ కూడా ఉంది. అయితే వీళ్ళందరూ కూడా దాడికి వస్తున్నారని తెలిసి కూడా మిగిలిన వాళ్ళు పారిపోయారు. అదిగో చూస్తున్నాం కదా, అనుచరులు ఇంకా కూడా వెనక వస్తూ అక్కడ ఉన్నటువంటి కారుని, అదేవిధంగా ఆ పక్కనే ఉన్నటువంటి కార్ల అద్దాలను ధ్వంసం చేస్తున్నారు. అద్దాలని ధ్వంసం చేస్తూ అక్కడే ఉన్నటువంటి ఫెన్సింగ్ ఉన్నటువంటి మరో లైట్స్ను పగలగొడుతున్నారు. లోపలికి వచ్చి డోర్లు కొడుతున్నారు. ఒకవేళ కనుక అక్కడ పాల్ ఫ్యామిలీ కనుక ఉంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ఉన్న సీసీ కెమెరాను కూడా వాళ్ళు ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి కార్లను వీటన్నిటిని పగలగొట్టుకుంటూ లోపలికి వచ్చారు. ఈ విషయం తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ నుంచి పరారయ్యారు. ఒకవేళ కనుక ఆ ఫ్యామిలీ మెంబర్సే అక్కడ ఉంటే ఏంటి సిచ్యువేషన్? ఆ గొడవ ఏ రేంజ్కి వెళ్ళేది? కొడవలతో గొడ్డలతో అంత కోపం మీద ఉన్నటువంటి వారు అసలు వాళ్ళని ఆపగలిగే వాళ్ళ? చివరికి అక్కడ ఆధారాల కోసం ఉంచినటువంటి సీసీ కెమెరాను కూడా వాళ్ళు పగలగొట్టే స్థితికి వెళ్ళారు. ఇదంతా కూడా జరిగింది వాళ్ళ మధ్య ఏది ఫ్యామిలీ కక్షలుండో, కొంతకాలం నుంచి వాళ్ళ మధ్య గొడవలు ఉండో, ఇదంతా ఏం కాదు. సరిహద్దు విషయంలో వీళ్ళిద్దరికీ మధ్య కూడా గొడవ వచ్చింది. దాంతోనే ఫ్యాక్షన్ సినిమా రేంజ్లో వీళ్ళు గొడ్డళ్ళు కొడవళ్ళు తీసుకొని వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలో ఇప్పుడు ఈ ఫ్యాక్షన్ సినిమా తరహా సీన్ జరిగింది. ఇంటిపై వేట కొడవళ్ళు, వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా వేట కొడవళ్ళు గొడ్డళ్ళు పట్టుకొని వచ్చారు. గంపర్రు గ్రామంలో సరిహద్దు విషయంలో తుంగా నాగేశ్వరరావు బన్నీపాల్ వీళ్ళిద్దరు కుటుంబాలకు మధ్య తగాదొచ్చింది. దాని మధ్య ఇంకా దాంతో పాల్ ఇంటి మీదకి తుంగా నాగేశ్వరరావు అతని అనుచరులతో వచ్చారు. అక్కడికి రావటం జరిగింది. వచ్చిన వెంటనే కూడా అక్కడ 2 కార్లు పార్క్ చేస్తున్నాయి. ఆ పార్కింగ్లో ఉన్నటువంటి 2 కార్లను ధ్వంసం చేసేందుకు అద్దాలను పగలగొట్టారు. తర్వాత ఇంట్లో ఉన్న వారి మీద దాడి చేద్దామని చెప్పి అనుచరులు లోపలికి రావటం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత ఆ డోరు చూస్తే అక్కడ మొత్తం కూడా గడియ పెట్టుంది. ఇంకా ఆ తర్వాత ఆ డోర్ మీద కూడా అతని చేత్తో ఉన్న గొడ్డలతోనే పగలగొట్టాడు. గడి ఊడిపోయింది. ఇక పక్కనున్నటువంటి అది సీసీ కెమెరాని పగలగొట్టారు. ఆ సీసీ కెమెరా మీద దాడి చేసి ఇంకా ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయారు. అందుకనే మనకు ఆ కొంచెం వరకే విజువల్స్ ఉన్నాయి. ఎందుకంటే సీసీ కెమెరాని ధ్వంసం చేసేసారు అప్పటికే. సో ఈ విధంగా సరిహద్దు వివాదం కాస్త ఫ్యాక్షన్ గొడవలా మార్చారు.